మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? నీళ్లు నిధులు నియామకాలతో తెచ్చుకున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఈ రాజకీయాల పంచాయతీ ఏంటి? ప్రజలు సైతం వీటి మీద గట్టిగా ప్రశ్నిస్తున్నారండి. సరే, ఉద్యమ పార్టీగా పిలువబడే టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్, అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో బీఆర్ఎస్, అప్పటి నుంచి తెలంగాణకి దూరంగా ఉంటున్నారని ప్రజలు సైతం అయితే అనుకుంటున్నారు. సరే, ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏవైతే నీళ్లు నిధులు నియామకాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంని మనం ఏవైతే అనుకున్నామో ఈ ప్రభుత్వం ద్వారా అయినా మనం సాధించుకోవచ్చు అని ప్రజలు ఒక నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే అసలు ఈ ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అని నెటిజన్స్ మాత్రం నెట్టింట్లో తెగ హల్చల్ అయితే చేస్తున్నారండి. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? అసలు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కవిత కానీ, అసలు వీళ్ళకి ఏం జరుగుతుంది? అసలు పార్టీ ఏమైనా చీలిపోయే ప్రమాదం ఉందా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నాం, ఏదైతే వరంగల్ ఏదైతే మీటింగ్ జరిగిందో మీటింగ్ అయిన తర్వాత కల్వకుంట్ల కవిత ఒక లెటర్ అయితే రాశారు కేసీఆర్ గారికి. ఆ లెటర్లో కొన్ని పాయింట్స్ అనేవి కొంచెం మాస్గా ఉన్నాయి. అసలు త్వరలో కవిత గారు ఏమైనా పార్టీ పెట్టబోతున్నారా? ఆల్రెడీ కొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చాయి. టీబీఆర్ఎస్ అని, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి, ఆ పార్టీ ఏమైనా కవిత గారు పెట్టబోతున్నారా అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే నెట్టింట్లో తెగ హల్చల్ అయితే చేస్తుందండి. కాంగ్రెస్తో రాయబారం చేస్తున్నారు కవిత అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు అధిష్టానం వరకు తీసుకెళ్లారు ఈ వార్తని. ఏమన్నా కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ లో చేతులు కలపబోతున్నారా, లేదా కాంగ్రెస్ లో ఉన్న పెద్ద వ్యక్తి ఎవరైనా కల్వకుంట్ల కవిత గారికి ఏమైనా సాయం చేస్తున్నారా, లేదా కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని ఏమైనా భూస్థాపితం చేయడానికి ఏమన్నా కవిత గారిని అడ్డు పెట్టుకుని ఏమైనా చేపిస్తుందా అంటే కొన్ని ప్రశ్నలు అయితే చాలా ప్రశ్నలు అయితే మిగిలే. ఆల్రెడీ ఇప్పటికే అధిష్టానం కూడా వీళ్ళకైతే హెచ్చరించింది, అసలు వీళ్ళెవరిని జాయిన్ చేసుకోవద్దు, వీళ్ళెవరికి మద్దతు అయితే ఇవ్వద్దు. ఎందుకంటే రేపొద్దున పార్టీని కుటుంబాన్ని విడదీసిన ఈ నెపం కాంగ్రెస్ పార్టీ మీద పడే ఛాన్స్ ఉంది. సో ఎవరు వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దని కాంగ్రెస్ అధిష్టానం అయితే రేవంత్ రెడ్డి గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి అయితే మాత్రం ఇప్పటికే సమాచారం అయితే జారీ చేసింది. బాగానే ఉంది. కానీ ఇప్పుడు విదేశాలు టూర్లో ఉన్నారు కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ గారు. సో ఇప్పుడు ఈ సమయంలో కేసీఆర్ గారు కూడా కవితని ఏమనద్దనే వాళ్ళ అనుచరులకు కూడా ఇప్పటికే చెప్పారు. అంటే దుర్భాషలు ఆడడం, ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేయడం, విమర్శించడం, ఇలాంటివి ఏం చేయొద్దనే మొత్తం బీఆర్ఎస్ క్యాడర్ అంతా అయితే అలర్ట్ చేశారు. సో కల్వకుంట్ల కవిత గారు నేను June 2nd ఒక ప్రకటన అయితే చేస్తాను, ఆ ప్రకటన ద్వారా నా భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది పూర్తిగా అప్పుడు మేము ఇంప్లిమెంట్ చేసి చెప్తామని ఆవిడ ఇప్పటివరకు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇప్పటికే సింగరేణి జాగృతికి సంబంధించిన ఏవైతే సంఘాలు ఉన్నాయో, నెక్స్ట్ ఇంకా ఇతర సంఘాలు ఏవైతే ఉన్నాయో, నెక్స్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ఇంకా ఇతర ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైతే ఉన్నారో, మహిళా విభాగం సంబంధించి ఇంకా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కల్వకుంట్ల కవిత గారు సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం అయితే తెలిసింది. ఇప్పటికే నెట్టింట్లో కూడా ఇదే డిస్కషన్ అయితే జరుగుతుంది. కానీ ఇందులో ఇంకొక విచిత్రం ఏంటంటే, బాగా నోట్ చేయండి, ఇందులో ఇంకొక విచిత్రం ఏంటంటే కల్వకుంట్ల కవిత గారు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ లాగా టీబీఆర్ఎస్ పార్టీ పెడితే 2 పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఉండబోతున్నాయా అనే ఒక ప్రశ్న అయితే మిగిలింది. సో ఇప్పుడు ఈ రెండింటిని బీజేపీ ఏమైనా అధికారం కోసం రేపొద్దున, అంటే బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 పార్టీలను అడ్డు పెట్టుకుని ఏమైనా ప్రభుత్వం ఏర్పాటుకి ఏమైనా ఇక్కడ ఏమైనా ఒక ప్రణాళిక వేస్తున్నా, లేదు నిజంగా పార్టీలో తనకు జరిగిన అన్యాయమో అసంతృప్తియో దీనివల్లనే కల్వకుంట్ల కవిత గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా అనేది మొత్తం ప్రజలు సైతం తెగ డిస్కస్ అయితే చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ గారికి కూడా కల్వకుంట్ల కవిత గారు ఫోన్ చేయడం జరిగింది. ఎందుకంటే తనకి పార్టీలో తగిన గుర్తింపు కానీ ఒక మంచి పదవి కానీ లేదని ఇప్పటికే సమాచారం అయితే తెలిపారు కల్వకుంట్ల కవిత గారు. కానీ కాంగ్రెస్తో రాయబారం చేసుకోబోతున్నారా కల్వకుంట్ల కవిత గారు అంటే ఇప్పుడిప్పుడైతే లేవన్నట్టుగా మనకు అయితే సమాచారం. కానీ ఏది ఏమైనా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో
మనం మొన్నటి వరకు చూసుకున్నాం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, ఇంకా ఇతర ఏవైతే పార్టీలు ఉన్నాయో కేవలం ఈ పార్టీల మధ్యనే పొత్తు ఒక్కటే మాత్రమే ఉంది. ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు టీపీఆర్ఎస్ పార్టీ కనుక వస్తే భవిష్యత్తులో కొంచెం క్రేజ్ పెరిగే ఛాన్స్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. కానీ అసలు ఇప్పుడు ఈ కల్వకుంట్ల కవిత గారు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ కల్వకుంట్ల కవిత గారు ఇంకా భవిష్యత్ కార్యాచరణ నేను జూన్ 2న ప్రకటిస్తానని తెలపడంతో ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క వార్త అయితే తెగ హల్చల్ అయితే జరుగుతుంది. ఏది ఏమైనా ప్రజలారా ఒక విషయం అయితే చెప్తున్నాను, ఏమన్నా వ్యక్తిగత వ్యవహారాలు కానీ వ్యక్తిగత విషయాలు కానీ లేదా వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే మీరు ఇంట్లో కూర్చుని సంప్రదింపులు జరిపితే సెట్ అవుతుంది. కానీ ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఇలాంటి చర్చలు అయితే జరుపుకుంటే కొంచెం విభేదాలకు మాత్రం జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది రేపొద్దున ఎలక్షన్లో మీకు చెరిగిపోని మచ్చలాగా మాత్రం ఇది ఒక సంఘటన అయితే మిగిలిపోతున్నాం. సో ప్రజెంట్ ఇప్పుడు నిజంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి చేసి బీఆర్ఎస్ పార్టీని ఏమైనా భూస్థాపితం ఏమైనా చేయాలనుకుంటున్నారు, లేదా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అడ్డు పెట్టుకుని కల్వకుంట్ల కవిత గారిని అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ ఏమైనా ఖతం చేసే యోచనలో ఉన్నదని ఒక ప్రశ్నార్థకంగా అయితే మారిపోయింది. కానీ అధిష్టానం సైతం అయితే చెప్పేసింది, దయచేసి అటు పార్టీల్లోనూ నెక్స్ట్ వాళ్ళ వ్యవహారాల్లో కూడా ఇన్వాల్వ్ అవ్వద్దని వాళ్ళైతే తెలిపారు. చూడాలి రానున్న రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి ఏంటని. కానీ ఇప్పటి వరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అలియాస్ కేసీఆర్ గారు ఇప్పటి వరకు దీని మీద స్పందించలేదు, ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏం మాట్లాడలేదు. కానీ ఇంటి పెద్దగా పార్టీ పెద్దగా ఒక తండ్రిగా ఆయన మాట్లాడే చెప్తే ఈ యొక్క సమస్యకి సొల్యూషన్ అయితే దొరుకుతుంది. లేని పక్షంలో ఇది చిలికి గాలివానే రేపు డిఎంకే ఏఐడిఎంకే లాగా భవిష్యత్తులో 2 వర్గాలుగా విడిపోయే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా అయితే ప్రజలు సైతం అయితే తెలుపుతున్నారు. సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఈ చర్చ అనేది తెగైతే చర్చ జరుగుతున్నాం. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ యొక్క బేస్మెంట్ని తీసుకుని ఈ సెంటిమెంట్ని తీసుకుని ఏమన్నా భవిష్యత్తులో ఇంకా బలంగా ఎదగాలని ఏమైనా చూస్తున్నా లేదు, నిజంగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వదని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసే పైన మీకేమనిపించింది ప్రజలారా. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికే హరీష్ రావు గారు కూడా తెలిపారు, గతంలో నేను కేసీఆర్ గారి నాయకత్వంలో వర్క్ చేస్తానని ఆయన తెలిపారు. కల్వకుంట్ల తారక రామారావు గారు కూడా సీఎం అవుతే ఆయన నాయకత్వంలో కూడా నేను వర్క్ చేస్తానని హరీష్ రావు గారు కూడా చెప్పడం చూస్తుంటే వీళ్ళ ముగ్గురు ఒక ఎట్టు అయితే కల్వకుంట్ల కవిత గారిని పక్కన పెట్టారని వాళ్ళైతే బీఆర్ఎస్ శ్రేణుల్లో మొత్తం ఆందోళన చెందుతున్నారు. అదేంటి ఉద్యమ పార్టీగా పిలువబడే రాష్ట్రం సాధించిన పార్టీగా పిలువబడే 2సార్లు అధికారం చేజిక్కించుకున్న పార్టీలో ఇలాంటి గుసగుసాలు అంతర్గత విభేదాలు చూస్తుంటే భవిష్యత్తులో పార్టీ మనుగడ కష్టమే అని బీఆర్ఎస్ శ్రేణులు సైతం చెబుతున్నారు. కానీ కల్వకుంట్ల కవిత గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటనే ఎక్స్ప్లెనేషన్. కానీ ఇంటి పెద్దగా మరొకసారి చెప్తున్నాను, కేసీఆర్ గారు ఒకసారి ఇన్వాల్వ్ అయ్యి దీని గురించి ఒక క్లారిటీ ఇచ్చేసుకుంటే లేని పక్షంలో రేపొద్దున వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇది మీకు చెరిగిపోని మచ్చలా మిగులుతున్నాం. సో దట్ మీ పార్టీ మనుగడిగే ప్రమాదం అని రాష్ట్ర ప్రజలు సైతం అయితే తెలుపుతున్నారు. సో ఆడియన్స్ అండ్ గైస్, ఇప్పుడు ఏదైతే కల్వకుంట్ల కవిత గారు కాంగ్రెస్ పార్టీతో రాయబారం ఏవైతే చేశారో అది ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకే అనిపించింది నిజంగా కల్వకుంట్ల కవిత గారు అసంతృప్తిగా వెళ్ళారా, లేదా కావాలని కేసీఆర్ గారు ఏమైనా చేపిస్తున్నారా, లేదా తెలంగాణ రాష్ట్ర ప్రజల డైవర్ట్ చేయడానికి ఏమైనా అంశాలు తెర మీద తీసుకొస్తున్నారా? మీ యొక్క విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మ్యాక్సిమం వీడియో లైక్ షేర్ కామెంట్ చేసి మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నానండి అవర్ ఛానల్, నేను మీ దిలీప్. మరో టాపిక్తో కలుద్దాం.